ఇండియాలో ఎంత చిన్న విషయాన్నైనా బీభత్సంగా పబ్లిసిటీ చేసుకోవడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అన్నది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. మరి అలాంటి లీడర్ అమెరికా వెళ్తే ఎందుకు సీక్రెట్ అంటున్నారు? అమెరికాలో ఆయన ఏం చేస్తున్నారు? అసలు అక్కడికి వెళ్లారా లేదంటే అమెరికా పేరుతో మరే దేశమైనా వెళ్లారా? చంద్రబాబు ఫారిన్ టూర్ సీక్రెట్ ఏంటి? అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్చుప్గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్కి వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది. అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని చెప్పడంతో మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు, ఏం చేస్తున్నారన్నదే చర్చనీయాంశంగా మారింది. గుట్టు చప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నదే సస్పెన్స్గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తరువాత చంద్రబాబు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌన ముద్ర దాల్చారు. మరోవైపు లోకేష్కు మాట కూడా పెగల్లేదు. చంద్రబాబు కంటే ముందు ఆయన గప్చుప్గా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో జనసేన వర్గాలే చెప్పలేకపోతున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అలికిడే లేదు. పోలింగ్ ముగిసిన తరువాత కూటమి నోట మాటే రావడం లేదు. పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు ఖచ్చితమైన అంచనాకు రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా విదేశాలకు వెళ్లడం వెనుక ఏదో ఉందని పలువురు చెప్పుకుంటున్నారు. గుట్టుగా విదేశాలకు చెక్కేసిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్లినట్టు ఇమిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. లోకేష్ దంపతులు కూడా అక్కడికే వెళ్లినట్టు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఇటలీతో పాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వారు వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి సింగపూర్కు నిధులు మళ్లించి ఆ తరువాత భారత్లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఏదేమైనా బాబు ఫారిన్ టూర్లో సంథింగ్ నడుస్తోందని టీడీపీ లీడర్లే చెప్పుకుంటున్నారు. Please subscribe .news.